హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం రేచీకట్లను తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తున్నటువంటి సమస్య రేచీకట్లు. సాయంత్రం కాగానే చూపు మందగించిపోవడం, ఇది విటమిన్ల లోపం వల్ల కలిగేటువంటి ఒక వ్యాధి. దీన్ని నైట్ బ్లైండ్నెస్ అని కూడా పిలుస్తుంటారు. ఈ సమస్యతో బాధపడే వారికి బ్రహ్మి చూర్ణం కానీ, లేదా బ్రహ్మి లేహ్యం కానివ్వండి, లేదా దీనికి బదులుగా అవిసె గింజ ఆకులు కానీ, అవిసె గింజల చూర్ణం కానివ్వండి, వీటిలలో ఏది మీకు అందుబాటులో ఉంటే వాటిని ప్రతిరోజు ఒక చెంచాడు తేనెతో తీసుకుంటూ ఉన్నట్లయితే అవిసె గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ప్రతిరోజు నానబెట్టించి తినిపించినా పర్వాలేదు, అవిసె గింజ ఆకులను దంచి ఆ రసాన్ని తాగించినా పర్వాలేదు, ఆ ఆకులను ఎండబెట్టి చూర్ణంలాగా ప్రతిరోజు ఇచ్చినా పర్వాలేదు. ఏ విధంగా అయినా సరే అవిసె ఆకులను కానీ, గింజలు కానీ కడుపుకి ఇచ్చినట్లయితే ఇది కంటి చూపును మెరుగుపరచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కూరగాయలలో ఎక్కువగా తీసుకుంటుండే విటమిన్ ఏ అధికంగా ఉండే పాలకూర, తోటకూర, చుక్కకూర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇలాంటి వాటిని అధికంగా తీసుకుంటూ ఉండాలి. మీకు వీలైతే తమలపాకును దంచి రసాన్ని తీసి ఆ రసాన్ని ఒక్కొక్క కళ్ళలో ఒక్కొక్క చుక్క చొప్పున వేసినా కూడా ఈ కంటి యొక్క వెలుతురు అనేది పెరగడం, అంటే చూపు అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు సప్తామృత లోహ చూర్ణం కానివ్వండి, సప్తామృత లోహ భస్వం కానివ్వండి, సప్తామృత లోహ మాత్రలు కానీ అందుబాటులో ఉన్నాయి ఆయుర్వేదంలో. వీటిని ప్రతిరోజు మాత్రలు గానా లేదంటే చూడాలి ఉదయం రాత్రి 2 పూటల అన్నం తిన్న తర్వాత తీసుకుంటూ ఉంటే చాలా మేలుగా ఉంటుంది. హరిద్ర కూడా అందుబాటులో ఉందండి. హరిద్ర చూర్ణం కూడా లభిస్తుంది. ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా సమస్య అధికంగా ఉంటే పునర్నవ మండూర కానివ్వండి వాడుకోవచ్చు. తెల్ల గలిజేరు వీటిని కూడా క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నట్లయితే కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. ఎక్కువగా వేడి ప్రాంతాల్లో కానివ్వండి, వెలుతురు ప్రాంతాల్లో కానివ్వండి, తదేకంగా సెల్ ఫోన్లు చూడడం, అంటే పుస్తకాలు చదవడం, పర్టికులర్గా తీక్షణంగా చదువుతుంటారు, అలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అండ్ దీనికి ఎక్కువగా నాన్ వెజ్లో ఉపయోగపడేది మేక లివర్ని కూడా తరచుగా తినిపిస్తూ ఉన్నా కూడా కొంతవరకు కంటి చూపు మెరుగవుతుంది. మీరు దీన్ని ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. విటమిన్ ఏ ఉన్నటువంటి వాటిని అధికంగా తీసుకోండి. క్యారెట్ అలాంటివి దీనివల్ల మరింత ప్రయోజనం అధికంగా చేకూరుతూ ఉంటుంది. కొంచెం ఎక్కువ వెలుతురు లేకుండా స్పెట్స్ ఎక్కువగా ఉపయోగించండి. ఇంకా దీనికి సంబంధించిన సలహాలు, సూచనలు, మెడిసిన్స్ ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు అన్ని రకాల సలహాలు, సూచనలు మేము అందిస్తాము. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ ఇంకా ముందు చాలా రాబోతున్నాయి. నా వీడియోస్ తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.